టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మందికి ఫ్యాన్ బేస్ అనేది ఉంది. కానీ హీరోలు కూడా ఒక హీరోకి ఫ్యాన్స్ అంటే నిజంగా అతిశయోక్తి కాదనే చెప్పాలి. అది మరెవరో కాదు, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారిని చూడగానే అందరూ జై బాలయ్య అనడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు. అయితే నందమూరి నటసింహం బాలకృష్ణ గారు తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని హీరోగా రాణిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీలో రెండో తరం నటుడిగా రాణిస్తున్న ఏకైక హీరో బాలయ్య కావడం విశేషం. 6-10 వయసులోనూ ఇప్పటికీ అటు సీనియర్లు చిరు, వెంకీ, నాగ్, ఇటు కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఎంతమంది హీరోలు వచ్చినా బాలయ్య స్పెషాలిటీ వేరే. ఆయన ఎవరు మ్యాచ్ చెయ్యలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాలకృష్ణ గారు ఆ మధ్య కాస్త ఒడిదుడుకులతో కెరీర్ ని లాక్కొచ్చారు. కానీ ఇప్పుడు సరైన ట్రాక్ లో పడ్డారు. వరుసగా విజయాలు అందుకుంటున్నారు. అఖండ సినిమాతో స్టార్ట్ అయిన ఆయన సక్సెస్ జర్నీ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో కొనసాగిస్తూ వచ్చారు. హ్యాట్రిక్ హిట్ ని అందుకున్నారు. ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమాతో రాబోతున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ గారు ఇటీవల కుర్ర హీరోలతో క్లోజ్ గా ఉంటున్నారు. అల్లు అర్జున్ తో కలిసినప్పుడు క్లోజ్ గానే ఉంటారు. అలాగే కుర్ర హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో పార్టీలు కూడా చేసుకుంటారు. ఇలా యంగ్ బ్యాచ్ ని మెయింటైన్ చేస్తున్నారు బాలయ్య గారు. కుర్ర హీరోలతో స్నేహం ఆయనలో ఎనర్జీని పెంచుతుందని చెబుతుంటారు. అయితే ఇవన్నీ ఈ 2-3 ఏర్పడ్డ పరిచయాలు. కానీ అంతకు ముందే బాలయ్యకి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ ఉన్నాడట. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అట కూడా. కలవడం చాలా తక్కువ అని, కలిస్తే మాత్రం ఆయన్నే కలుస్తానని, ఆయనతోనే క్లోజ్ గా సరదాగా ఉంటారని తెలిపారు బాలయ్య. ఆయనెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఇండస్ట్రీలో తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటే చిరంజీవినే అని వెల్లడించారు బాలయ్య. తమ మధ్య మంచి స్నేహం మాత్రమే కాదు, సినిమాల పరంగా పోటీ కూడా ఉంటుందని తెలిపారు బాలకృష్ణ గారు. తాను ఎక్కువగా ఎవరిని కలవనని, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నట్టు తెలిపారు నందమూరి నటసింహం. ఒకవేళ ఎప్పుడైనా కలిస్తే మాత్రం చిరునే అని, ఇండస్ట్రీలో క్లోజ్ గా ఉండేది ఆయనతో, ఇంకెవరితోనూ క్లోజ్ గా ఉండనని, ఆయనతోనే అన్ని పంచుకుంటామని తెలిపారు. మరి వీరిద్దరి ఫ్రెండ్షిప్ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.